విగ్రహం 100 తలలైన బలి కోరదా. 18 ఏళ్ల నిరీక్షణకు 11 మంది బలయ్యారు. మ్యాటర్ ఏంటంటే అసలు నిన్న కప్పు కొట్టింది కదా ఆర్సీబీ. ఆ సెలబ్రేషన్స్ ని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరపాలని సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. విషాదకరమైన సంఘటన ఏంటంటే ఆ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ అయ్యేదానికి జనాలు చాలా ఎక్కువగా వెళ్లారు. ఆ తొక్కిసలాట్లో 11 మంది పైగా చనిపోయారు. 40 మంది పైగా గాయాలయ్యాయి. ఇప్పటి వరకు బయటకు వచ్చిన న్యూస్ మాత్రమే ఇది. పూర్తిగా న్యూస్ ఇంకా బయటపడలేదు. అసలు ఈ తొక్కిసలాట జరగడానికి కారణాలేంటో చూద్దాం. 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ కప్పు కొట్టినందుకు కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అండ్ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ చిన్నస్వామి స్టేడియంలో ఈవెంట్ ని జరపాలని ప్లాన్ చేశారు. కానీ ఎలాంటి ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఈవెంట్ ని స్టార్ట్ చేశారు. ఈ ఈవెంట్ కి కర్ణాటక స్టేట్ సీఎం అండ్ క్రికెట్ అసోసియేషన్స్ వాళ్ళు ఇలా కొంతమంది వచ్చారు అక్కడికి. ప్రాపర్ ప్లానింగ్ లేదు. అంటే ఏంటంటే అక్కడ దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మంది జనాభా వచ్చారు వాళ్ళ అభిమాన ప్లేయర్స్ ని చూడడానికి. కానీ అంతమందిని కంట్రోల్ చేయడానికి కేవలం 5,000 మంది పోలీసులు మాత్రమే అక్కడ పెట్టారు. కేవలం 5,000 మంది పోలీసులు అంత పెద్ద క్రౌడ్ ని ఎలా హ్యాండిల్ చేస్తుంది చెప్పండి. ఇది ఒక మెయిన్ మిస్టేక్. అయితే చిన్నస్వామి స్టేడియం లోపలికి పోవాలంటే పాసెస్ ఉండాలా లేదా ఫ్రీగా ఓపెన్ గ్రౌండ్ లోకి వెళ్ళినట్టు వెళ్ళొచ్చా అనే బేసిక్స్ థింగ్ ని జనాలకు పూర్తిగా అవగాహన లేకుండా ఈవెంట్ ని స్టార్ట్ చేశారు. అక్కడికి వచ్చిన వాళ్ళని క్రౌడ్ ని మేనేజ్ చేయలేక పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. ఇది కూడా తొక్కిసలాట జరగడానికి ఒక కారణం. అండ్ కప్ కొట్టిన ఒక 2 days తర్వాత ఈవెంట్ ని పెట్టుకుని ప్రాపర్ ప్లానింగ్ తో చేసింటే ఎలాంటి తొక్కిసలాట జరిగేవి కాదు. ఇలాంటి తొక్కిసలాట ఇప్పటికే చాలానే జరిగాయి కదా. వాటి ద్వారా అయినా కొంచెమైనా తెలుసుకొని ఏదోటి ప్లానింగ్ తో చేయొచ్చు కదా అని నా ఫీలింగ్. మొన్న అల్లు అర్జున్ ని చూడడానికి వచ్చిన తొక్కిసలాటలో ఒక ఆవిడ చనిపోయింది. దానికి అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. సో ఇప్పుడు ఏకంగా 11 మంది చనిపోయారు ఇక్కడ. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఆ మేనేజ్మెంట్ నా, ఆ ఈవెంట్ ని ప్లాన్ చేసిన సీఎం నా, లేక విరాట్ కోహ్లీనా? ఇలా నేను అనట్లేదు, సోషల్ మీడియా మొత్తం ఇదే చర్చ నడుస్తుంది ఇప్పుడు. ఇక్కడ తప్పు గవర్నమెంట్ ఎంత ఉందో అక్కడికి వెళ్ళిన వాళ్ళది కూడా అంతే ఉంది. ఎందుకంటే ఆర్సీబీ టీమ్ కి ఫ్యాన్ బేస్ ఎక్కువ అని అందరికి తెలుసు. అండ్ అక్కడికి ఎన్నో లక్షల మంది వస్తారని కూడా తెలుసు. ఆ మాత్రం గెస్ చేయగలరు. అవన్నీ తెలిసినా సరే వాళ్ళని చూడడానికి వెళ్ళడం మన జనాల తప్పే. ప్రాణం కంటే విలువైనది ఏం లేదు. కానీ మీరు ప్రాణాలను ఇంత సింపుల్ గా పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్లో ఎప్పుడైనా చూడొచ్చు. అంత అర్జెంట్ ఏమీ లేదు. కానీ మీరు అక్కడికి వెళ్ళడం మీ తప్పే. అక్కడ ఆ 11 మందిలో 2 చిన్నపిల్లలు కూడా చనిపోయారు. ఇప్పుడు దీన్ని గవర్నమెంట్ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూద్దాం. అసలు అక్కడ బయట తొక్కిసలాట జరుగుతూ అంతమంది చనిపోతూ ఉంటే లోపల వాళ్ళు మాత్రం ఈవెంట్ ని అలాగే చేస్తున్నారు. బయట జరుగుతున్న విషయం తెలిసి కూడా ఇదేంటని కర్ణాటక సీఎం ని ప్రశ్నించిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే బయట తొక్కిసలాట జరుగుతుందని తెలిసిన వెంటనే మేము ఈవెంట్ ని చాలా త్వరగా చేసాం అని చెప్తున్నారు. అలా తొక్కిసలాటలో చనిపోతున్నారని తెలిసిన వెంటనే ఈవెంట్ ని స్టాప్ చేయాల్సింది పోయి ఈవెంట్ ని త్వరగా కంప్లీట్ చేసామని చెప్తున్నారు. ఇలాంటివి మన ఇండియాలో రోజు రోజుకి నార్మల్ అయిపోతున్నాయి జనాలకి. అసలు ఇంత చిన్న రోడ్లో 2 నుంచి 3 లక్షల మందిని మేనేజ్ చేయాలి అంటే 5,000 పోలీసుల వల్ల అవుతుంది అసలు. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. చనిపోయిన వాళ్ళకి జస్టిస్ జరగాలని ఆశిస్తున్నాను.